ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 22A జాబితా నుంచి 5 రకాల భూముల్ని తొలగించింది. ఈ జాబితా నుంచి ప్రైవేట్ భూముల్ని పూర్తిగా తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. ఏపీలోని 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22A జాబితా నుంచి తొలగించింది ప్రభుత్వం. కొత్త ఏడాదిలో తొలి రోజు ఈ ఫైల్పై తొలి సంతకం చేసి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రస్తుతం మాజీ సైనికోద్యోగుల భూములతో పాటు స్వాతంత్ర సమరయోధుల భూముల్ని కూడా 22A నుంచి తొలగించామన్నారు. గైడ్లైన్స్ ఇచ్చారు. 22A నుంచి తీసేయడానికి, నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన 9 అంశాలు ఇచ్చారు. దాంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ, స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22Aలను తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి, ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేమని చెప్పాము. శుక్రవారం నుంచి ఇంటింటికి వచ్చి కొత్త పాస్ పుస్తకాల్ని రైతులకు అందిస్తామన్న మంత్రి సత్యప్రసాద్ మిగిలిన 4 రకాల భూములపై త్వరలోనే జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రకాల భూములు అలాగే ఏదైతే సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి జీవోఎంలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. ఎందుకంటే అది జీవోఎంలో ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలనేసి. అందుకని 9లో 5 ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము. దాని తర్వాత మిగతాయి కూడా అంటే 22Aలో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. భూముల విషయంలో తప్పు జరిగిందని తేలితే అధికారులపై చర్యలు తప్పవన్నారు. అక్రమాల నివారణకు యాప్ను తీసుకొస్తున్నామన్నారు మంత్రి.